తెలియజేస్తున్నాం. శ్రీవారి సేవకుల్లోనే పోయిన సంవత్సరం 3,000 మందిని ఉపయోగించడం జరిగింది. ఈసారి 4,000 మంది సేవలను అందిస్తున్నారు. అలాగే ఎల్ఈడి స్క్రీన్స్ 28 స్క్రీన్స్ అన్ని రోజుల్లో కూడా ఉపయోగించడం జరుగుతుంది. పోయినసారి 3 రోజులు చేయడం జరిగిందని తెలిసింది. అలాగే కల్చరల్ టీమ్స్, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన టీమ్స్ సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి 12 రాష్ట్రాల నుంచి పోయిన సంవత్సరం వస్తే ఈసారి 21 రాష్ట్రాలని అడగడం జరిగింది. 19 ఇప్పటిదాకా కన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే పారిశుద్ధ్యానికి సంబంధించి పోయినసారి అదనంగా 267 సిబ్బందిని వినియోగిస్తే ఈసారి 595 మంది సిబ్బందిని ఉపయోగిస్తున్నాము. అలాగే గ్యాలరీలో ప్రత్యేకంగా అంటే వచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి ఎక్కువగా పెట్టడం అవసరం ఉందని చెప్తే మనకి పోయిన సంవత్సరం కన్నా 11 అధికంగా పెడుతున్నాము. టాయిలెట్స్ 87 సీట్స్ లాస్ట్ టైం పెడితే ఈసారి 98 పెడుతున్నాము. అలాగే సూపర్విజన్ స్టాఫ్ ఇంతమంది స్టాఫ్ పెట్టుకున్న తర్వాత ప్రాపర్ గా సూపర్విజన్ లేకపోతే దానివల్ల ఉపయోగం ఉండదు. కాబట్టి పోయినసారి 8 మందిని ఉపయోగిస్తే ఈసారి 49 మందిని సూపర్విజన్ స్టాఫ్ ని ఉపయోగిస్తున్నాము. అలాగే అన్నదానానికి సంబంధించి పోయినసారి 8,43,000 పోర్షన్స్ చేస్తే ఈసారి 11,43,000 పోర్షన్స్ చేయాలని నిర్ణయం తీసుకున్నాము. ఈ విధంగానే అరేంజ్మెంట్స్ కూడా చేసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ పులిహార 1,75,000 చేస్తే లాస్ట్ టైం ఈసారి 2 లక్షలు. అలాగే పాలు పోయినసారి 1,00,000 మందికి ఇస్తే ఈసారి 1,90,000కి ప్లాన్ చేసుకోవడం, ఇవన్నీ కూడా చేస్తున్నాము. అంటే ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అన్నప్రసాదాల దగ్గర నుంచి ఎక్కడైనా సరే వారికి సంతృప్తికరంగా ఇవ్వాలనేది, సర్వీసెస్ సేవలు అందించాలనేది ముఖ్యమైన ఉద్దేశం. తర్వాత ముఖ్యమంత్రి గారి కార్యక్రమం 4వ తారీఖు 5వ తారీఖున ఉంటుంది. నాలుగవ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి పట్టు వస్త్రాలను స్వామివారికి ముఖ్యమంత్రి గారు సమర్పించడం జరుగుతుంది. దాని తర్వాత శ్రీవారిని దర్శించుకున్న తర్వాత రంగనాయకుల మండపంలో టీటీడీ ముద్రించిన 2025వ సంవత్సరానికి సంబంధించిన డైరీలు, క్యాలెండర్లను కూడా రిలీజ్ చేస్తారు. తర్వాత ఈ క్యాలెండర్లో అక్టోబర్ 5 నుంచి తిరుమల, తిరుపతిలో భక్తులందరికీ కూడా అందుబాటులో ఉండేలాగా ఏర్పాట్లు చేస్తున్నాము. అక్టోబర్ 2వ వారం నుంచి ఇతర ప్రాంతాల్లో కూడా అవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత తొలి రోజు వాహనమైన పెద్ద శేష వాహనంలో పాల్గొంటారు. ఓపెనింగ్స్ లో ఒక్కలమాత కేంద్రీయ వంటశాలని ప్రారంభిస్తారు. ఈ కేంద్రీయ వంటశాల పాంచజన్యం విశ్రాంతి భవనం వెనుక ఉంది. ఇది 13,45,00,000తో ఈ నూతనంగా నిర్మించడం జరిగింది. దీంట్లో ఆధునిక పరికరాలను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో
మొత్తం 1,20,000 మందికి ఇక్కడ నుంచి రోజు ఆహారాన్ని తయారు చేయొచ్చు. దీంట్లో స్టీమ్ మీద ఆవిరి మీద పనిచేసే బాయిలర్స్, కోల్డ్ స్టోరేజ్, మిల్క్ కి వెజిటబుల్స్ కి కోల్డ్ స్టోరేజ్, తర్వాత కుకింగ్ వెసల్స్, ఫ్లోర్ మిల్స్, మెషిన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది ఇప్పుడు PSC 2లో ఉన్న చిన్న కిచెన్ పాతదైపోయింది. సో దాన్ని రిప్లేస్ చేసి ఇది కొత్తగా కట్టడం జరిగింది. దీని ద్వారా CRO సెంట్రల్ రిసెప్షన్ ఆఫీసు, PSC యాత్రికులు, PSCలో ఉన్న యాత్రికుల కోసం రామ్ బగీచా గెస్ట్ హౌస్, బస్ స్టాండ్ దగ్గర ఏర్పాటు చేసిన ఆహార కౌంటర్లు, తర్వాత క్యూ లైన్స్ కృష్ణతేజ నుంచి ఆక్టోపస్ దాకా 10,000 నుంచి 15,000 మందికి ఇవ్వచ్చు. అలాగే PSC 5 కూడా త్వరలోనే కంప్లీట్ అవుతుంది కాబట్టి అక్కడ కూడా 10,000 మందికి అన్నప్రసాదాలు అందించడానికి, ఇక్కడి నుంచి అందించడానికి కూడా ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది. ఈ క్యాలెండర్ల విషయానికి వచ్చేటప్పటికి 12 పేజీల క్యాలెండర్లు 13,50,000, పెద్ద డైరీలు 8,25,000, చిన్న డైరీలు 1,50,000, టేబుల్ టాప్ క్యాలెండర్లు 1,25,000, శ్రీవారి పెద్ద క్యాలెండర్లు 3 లక్షలు, శ్రీ పద్మావతి అమ్మవారి పెద్ద క్యాలెండర్లు 10,000, 6 షీట్ క్యాలెండర్లు 50,000 ఇవన్నీ కూడా ముద్రించడం జరిగింది. ఇవన్నీ కూడా TTD తరఫు నుంచి చేసిన ఏర్పాట్లు. సో ఏమన్నా రోజు వాటర్ ప్రాబ్లమ్స్ ఈ వ్యాధులు ఎక్కువ ఉంటాయి. బయట నుంచి ప్లాస్టిక్ నిషేధమైన వాటర్ బాటిల్స్ ఇవి తెప్పిస్తాయి ఎవ్రీ ఇయర్. ఈసారి కూడా తెప్పిస్తున్నాయి. ఇంకా లాస్ట్ టైం బ్యాన్ చేసినా సరే మరి చాలా మంది తెచ్చుకున్నారు అనేది ఉంది. వాటర్ అరేంజ్మెంట్ కూడా అందరికీ కూడా గరుడ వాహనం రోజు కూడా అందరికీ కూడా అరేంజ్ చేస్తున్నాం. కానీ అంటే భక్తులు కూడా కొంతమంది వాళ్ళ బాటిల్స్ కూడా తెచ్చుకుంటారు అనేది ఒకటి కొంతమంది అడుగుతున్నారు. సో ఆ విషయం కూడా దాని మీద చూడాలి. సార్ 3.5 lakh వ్యవసాయానికి యాంటిసిపేట్ చేస్తున్నారు. 2 lakh హోల్డింగ్ కెపాసిటీ గ్యాలరీ. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం ప్లీజ్. అంటే ఇప్పుడు అందరికీ కూడా మాక్సిమం పాసిబుల్ భక్తులకి ఎంతమందికి వీలైతే అంతమందికి దర్శనం అయ్యేలాగా మనం ప్రయత్నిస్తున్నాము. కొంతమంది శ్రీవారి దర్శనం చేసుకుంటారు, కొంతమంది వాహన సేవలకి వచ్చి వాహనాలంటే గరుడ సేవ రోజు ముఖ్యంగా ఈ గ్యాలరీలో కూర్చున్న వాళ్ళు చేసుకోగలరు. ఆ తర్వాత సుపథం ఎంట్రీ, అలాగే మిగిలిన కార్నర్స్ నుంచి ఎంట్రీస్ ఉన్నాయి కదా, అవి కూడా ఎంతమందికి చేయగలిగితే అంతమందికి చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాము. అది మిగిలిన వాళ్ళు మరి ఎవరన్నా చేసుకోవాలంటే మరి డిస్ప్లేస్ పెట్టడం జరిగింది. 28 డిస్ప్లేస్